రాత్రికి రాత్రే 12,000 మంది ఇండియన్స్ జాబ్స్ పోయాయి. అసలు ఒరాకిల్ కంపెనీలో ఏం జరుగుతుంది? ఒరాకిల్ వాళ్ళ గ్లోబల్ వర్క్ ఫోర్స్ లో 18% అంటే 30,000 ఎంప్లాయీస్ ని లే ఆఫ్ చేసేసింది. అండ్ ఇందులో ఇండియా వాళ్ళు 30,000 మందిలో 12,000 మంది ఇండియన్స్ ఉన్నారు. లాభాల్లో ఉన్న కంపెనీకి ఎందుకు ఇలాగా? ఇందులో మెయిన్ రీజన్ ఏఐ. ఓపెన్ ఏఐ కోసం ఏ డేటా సెంటర్స్ కట్టడానికి $156 బిలియన్ డీల్ సైన్ చేసింది. దీని ఇన్వెస్ట్మెంట్ కోసం లాస్ట్ ఇయర్ $50 బిలియన్ పెరిగింది. ప్రెసెంట్ కంపెనీ మీద $108 బిలియన్ డెట్ ఉంది. అందుకే ఈ లే ఆఫ్స్ ద్వారా $8 to $10 బిలియన్ క్యాష్ ఫ్లో సేవ్ చేసేసి ఆ మనీని ఏఐ ప్రాజెక్ట్స్కి వాడాలని ప్లాన్. పైగా ఇంజనీర్స్ పని ఏఐ కోడింగ్ టూల్స్తో చేయిస్తా హెడ్ కౌంట్ కూడా తగ్గిస్తున్నారు. లాస్ట్ క్వార్టర్లో నెట్ ఇన్కమ్ 95% పెరిగి $6.13 బిలియన్ రీచ్ అయింది. ఫ్యూచర్ రెవెన్యూ బ్యాకప్ $523 బిలియన్ ఉన్న ఈ పెద్ద పెద్ద అప్పుల వల్ల స్టాక్ 24% డౌన్ అయింది. షేర్ వాల్యూ కూడా $346 నుంచి $146కి పడిపోయింది. సో ఈ ఫైనాన్షియల్ ప్రెషర్ బ్యాలెన్స్ చేయడానికే ఈ కటింగ్ అనమాట. అండ్ ఇండియాలో సివరెన్స్ ప్యాకేజ్ విషయానికి వస్తే N+2 ఫార్ములా ఉంది. అంటే ఎన్నేళ్ళు పనిచేస్తే అన్ని నెలల శాలరీ ప్లస్ ఎక్స్ట్రాగా ఇంకో 2 months శాలరీ. దీనికి తోడు నోటీస్ పే, అన్యూజ్డ్ లీవ్స్ డబ్బులు, గ్రాట్యుటీ, ఇంకా ఇన్సూరెన్స్కి ఒక 20,000 ఇస్తున్నారు. పైగా ఇండియాలో వచ్చే నెలలో కూడా ఇంకో లే ఆఫ్స్ ఉండొచ్చు అని చెప్పి సోర్సెస్ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి అలర్ట్గా ఉండాలి మీరు.